దేవుడు అంటే ఏంటో, ఆయన గుణగణాలంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే దేవుడు అనుకున్నాడట, నేచర్ని చూస్తే అర్థమవుతానురా నేను అన్నాడట. ప్రకృతిని చూస్తే నేను అర్థమవుతానురా నేను అన్నాడట. ఈ కదులుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు, వీస్తున్న గాలి, భూమి, వీటన్నిటినీ చూస్తే నీకు నేను అర్థమవుతానురా. నా లక్షణాలు ఉన్నాయి, నా నిత్యత్వం ఉంది, నా ఉనికి ఉంది, నా ప్రేమ ఉంది, నేను ఎలా మీకు లాలన చేస్తున్నానో, నా స్వభావ సారూప్యపు గుణలక్షణాలన్నీ ఇదిగో ఈ ప్రకృతిని చూస్తే మీకు అర్థమవుతాయని దేవుడిని ప్రకృతినిస్తే, కొండ దగ్గరికి వెళ్ళాం, కొండకు మొక్కం. నది దగ్గరికి వెళ్ళాం, నదికి మొక్కం. వీచే గాలికి మొక్కం, కురిసే వర్షానికి మొక్కం, సూర్యుడికి మొక్కం, నక్షత్రాలకు మొక్కం, చంద్రుడికి మొక్కం. ఆయన్ని తెలుసుకోవడానికి బదులు ఆయన్ని తెలియజేసే ప్రకృతిని మొక్కడం స్టార్ట్ చేశాం. అప్పుడు డిసైడ్ అయ్యాడు మళ్ళీ దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రకృతిని చూసైతే వీడు నన్ను తెలుసుకుంటాడనుకున్నాడో, ఏ ప్రకృతిని చూసైతే మానవుడు నన్ను అంచనా వేస్తాడనుకున్నాడో, ఈ ప్రకృతిని చూసి వీడు నేర్చుకునేది ఏమీ లేదనుకున్నాడో ఏమో, మళ్ళీ తనను తాను బయలుపరచుకోవడానికి దేవుడు మళ్ళీ తీసుకున్న నిర్ణయమే చెప్పండి, బైబిల్.